ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినారో సో క్వాలిఫై అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ఈవెంట్స్ జరిగే ముందు ఈ స్టేజ్ 2 అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకోవాలి. కంపల్సరీ అనమాట ఇది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇది. మనం ఈ వీడియోలో ఈ స్టేజ్ 2 అప్లికేషన్ అనేది ఎలా ఫిలప్ చేసుకోవాలి, ఏమేమి డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ స్టేజ్ 2 అప్లికేషన్లో మనం డీటెయిల్స్ అనేది చాలా డెప్త్గా ఇవ్వాలన్నమాట. సో కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపిక్గా వీడియోని చూడండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చింటారు పీసీకి సపరేట్గా, అలాగే ఎస్ఐకి సపరేట్గా. ఫస్ట్ రో ఇది పీసీకి అనమాట. జస్ట్ మీరు ఈ ఫస్ట్ రో స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టేజ్ 2 అప్లికేషన్ వచ్చేసి మనకు ఈరోజు ఆఫ్టర్నూన్ 3 నుంచి ఈ మంత్ 20 ఈవినింగ్ 5 వరకు అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ ఈ లింక్ మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇది మీకు తెలిసే ఉంటుంది. అలాగే మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేసుకోవాలి. లాగిన్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ బేసిక్ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. లైక్ మీ ఫోటో, మీ సిగ్నేచర్, మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ చూపిస్తుంది. ఓకేనా? చూసుకొని ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేసుకోండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. సో ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఆ ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకుంటే కనుక సో కంపల్సరీగా అది మీరు ఫిలప్ చేసుకోవాలి. మీరు ఏజ్ రిలాక్సేషన్ పొందకపోయినా అది కంపల్సరీ మీరు ఫిలప్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత సెకండ్ వచ్చేసి స్పెషల్ రిప్రజెంటేషన్. తర్వాత థర్డ్ వచ్చేసి అదర్ డీటెయిల్స్ అనమాట. ఫోర్త్ పోస్ట్ ప్రిఫరెన్సెస్. ఫిఫ్త్ స్టడీ డీటెయిల్స్. ఇవన్నీ మనము వన్ బై వన్ క్లిక్ చేస్తూ వాళ్ళు అడిగిన డేటా అనేది కంప్లీట్గా మనము ఇవ్వాలి. ఓకే, సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే నాకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అడిగిన డీటెయిల్స్ మొత్తం మీరు ఎంటర్ చేసుకోవాలి, సబ్మిట్ చేయాలన్నమాట ఎస్ఆర్ నో రూపంలో. లాస్ట్ ఫైనల్గా సేవ్ అని క్లిక్ చేస్తే అది అప్డేట్ అయిపోతుంది. సో ఇది మీకు కనిపించదు కదా సరిగ్గా, నేను దాన్ని జూమ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనమాట. స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, 29 ఇచ్చారు ఇక్కడ. యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ యూ ప్రొవైడెడ్ ఇన్ ద కాలమ్ 9 and 10 ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టేజ్ 1 డ్యూ కమ్ అండర్ ద రిజర్వేషన్ కోటా. అంటే మీరు స్టేజ్ 1 అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కాలమ్ 9 and 10లో మీ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా, లైక్ మీ రిజర్వేషన్ సంబంధించి మీరు బీసీనా ఓసీనా అదే ఇచ్చినారు కదా. సో అలా ఇచ్చినప్పుడు మీరు రిజర్వేషన్ కోటా కింద వస్తలేదో అడుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ క్యాండిడేట్ అయితే ఇక్కడ బీసీ ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ మన బీసీ దగ్గర టిక్ మార్క్ చూపిస్తుంది. దాని తర్వాత ఒకవేళ మీరు బీసీ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీగా మీరు ఇక్కడ ఈ ఇచ్చిన 2 ఆప్షన్స్లో ఒకటి అనేది కంపల్సరీగా చూజ్ చేసుకోవాలి. అంటే ఐ బిలాంగ్ టు క్రిమి లేయర్ అదైనా సరే, ఐ డు నాట్ బిలాంగ్ టు క్రిమి లేయర్ అదైనా సరే, ఏదో ఒకటి మీరు కంపల్సరీగా చూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ మీరు బీసీఈ క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ మనకు స్క్రోలింగ్లో ఒక ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఏబీఓ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక ఫిజికల్ మెజర్మెంట్స్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ మీరు పొందాలనుకుంటే ఇక్కడ మీరు ఎస్ఆర్ నో చూజ్ చేసుకోవాలి. ఏబీఓ ఎస్టీ క్యాండిడేట్స్ అనమాట. ఒకవేళ మీరు ఎస్ అని చూజ్ చేసుకుంటే ఇఫ్ ఎస్ వాట్ ఈజ్ యువర్ నేటివ్ షెడ్యూల్ ఏరియా. ఒకవేళ మీరు ఎక్కడ ఏబీఓ ఎస్టీ క్యాండిడేట్స్ ఎస్ అని చూజ్ చేసుకుంటే ఇక్కడ మీ నేటివ్ ఏరియా అనేది చూజ్ చేసుకోవాలి. అదొకటి. నెక్స్ట్ ఇది చూడండి 30 వచ్చేసి డ్యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ కేటగిరీ ఎంప్లాయీ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. సో ఒకవేళ మీరు ఏపీ గవర్నమెంట్లో జాబ్ చేస్తుంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏజ్ రిలాక్సేషన్ అయితే పొందాలనుకుంటే కనుక
అప్పుడు మీరు ఇక్కడ ఎస్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే నో అని పెట్టుకోవచ్చు. ఏపీ గవర్నమెంట్లో జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది, ఓకేనా. అంటే వేరే ఏదో ఒక జాబ్ మీరు చేస్తున్నారు అనుకోండి ఏపీ గవర్నమెంట్లో, అప్పుడు మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద సర్వీస్, సో మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. లెంత్ ఆఫ్ ద సర్వీస్ యాజ్ ఆన్ 28/11/2022, ఈ డేట్కి అంతా మీరు ఎన్ని రోజులు వర్క్ చేశారు ఆ జాబ్లో అక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఆర్ యూ స్టిల్ ఇన్ సర్వీస్, ఇప్పుడు కూడా మీరు ఆ జాబ్ చేస్తున్నారా, ఎస్ఆర్నో ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి, ఓకేనా. దాని తర్వాత 31 వచ్చేసి డి యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్స్ సర్వీస్ మెన్ కింద మీకు ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకుంటున్నారా. ఒకవేళ మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక ఎస్ పెట్టుకోవచ్చు, ఓకే. ఒకవేళ మీరు ఎస్ పెడితే ఎక్స్ సర్వీస్ మెన్ జాయినింగ్ డేట్, సో మీరు ఎక్స్ సర్వీస్ మెన్గా ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ డేట్ మెన్షన్ చేసుకోవాలి. డిశ్చార్జ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. టోటల్ సర్వీస్ రెండెడ్, టోటల్ సర్వీస్ ఎన్ని రోజులు పనిచేస్తారు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట, ఓకే. లేదు మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే జస్ట్ మీరు నో పెట్టి వదిలేయచ్చు, నో ఇబ్బంది లేదు. తర్వాత ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఇన్ ఆర్మీ, నావీ ఆర్ ఎయిర్ ఫోర్స్. ఓకే, ఎవరైతే ఆర్మీలో కానీ లేకపోతే నావీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ వర్క్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఇలా వర్క్ చేయకపోతే కనుక ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ నో అని పెట్టి సరిపోతుంది. ఎస్ పెడితే ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ డేట్ మెన్షన్ చేయాలి, ఎప్పుడు డిశ్చార్జ్ అంటే ఎప్పుడు మీరు అక్కడి నుంచి బయటకు వస్తారు ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్, డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ హ్యావింగ్ వర్క్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ. అంటే ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసిందనుకు మీరు ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకుంటున్నారా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే డేట్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, టోటల్ సర్వీస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 33 వచ్చేసి డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ హ్యావింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్. ఒకవేళ మీరు స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసింటే కనుక అది బేస్ చేసుకొని మీరు ఏజ్ రిలాక్సేషన్ పొందాలనుకుంటే మీరు ఎస్ అని పెట్టచ్చు. ఎస్ పెడితే ఇక్కడ మీ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు మెన్షన్ చేసుకోవాలి. నో పెడితే ఇబ్బంది లేదు. ఇది ఓన్లీ ఎంప్లాయీస్కి అనమాట, ఇంతకుముందు ఏదైనా జాబ్ వేసిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది, ఓకే. నెక్స్ట్ 34 వచ్చేసి డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ అండర్ హోమ్ గార్డ్ కేటగిరీ. సో హోమ్ గార్డ్ కేటగిరీలో మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే పొందాలనుకుంటున్నాను అడుగుతున్నాను అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అంటే ఇప్పుడు ఎవరైతే హోమ్ గార్డ్గా వర్క్ చేస్తుంటారో వాళ్ళకి వర్తిస్తుంది. ఒకవేళ మీరు హోమ్ గార్డ్ అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోండి. పెడితే కనుక కంపల్సరీగా మీరు నేమ్ ఆఫ్ ద యూనిట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అంటే జాయినింగ్ డేట్ మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద ఇయర్స్ అండ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ ఎన్రోల్మెంట్, సో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు. తర్వాత 28/11/2022 28/11/2022 వరకు ఎన్రోల్ వర్క్ చేస్తారు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇప్పటికి కూడా మీరు వర్క్ చేస్తున్నారా ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, ఎస్ఆర్ నో. నెక్స్ట్ 36 వచ్చేసి డూ యూ క్లైమ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. అంటే మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉందా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇవన్నీ మనకు ఏజ్ రిలాక్సేషన్ కింద వస్తాయి, ఓకేనా. సో దీని కింద వస్తుంది, దీని కింద ఏజ్ రిలాక్సేషన్. సో నేను చెప్పిన డేటా మొత్తం మీరు ఒకసారి చెక్ చేసుకొని సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. పెట్టిన తర్వాత లాస్ట్లో సేవ్ అని క్లిక్ చేస్తే ఏజ్ రిలాక్సేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అది అక్కడ మాకు చూడండి ఈ విధంగా మాకు టిక్ మార్క్ వస్తుంది అప్డేట్ అని చెప్పేసి. సో ఇదే విధంగా మనము సెకండ్, థర్డ్, 4, 5 చేసుకోవాలి. సో ఇప్పుడు మా ఫస్ట్ అయిపోయింది కాబట్టి సెకండ్ క్లిక్ చేసుకోండి. స్పెషల్ రిప్రజెంటేషన్ మీకు ఇప్పుడు ఈ విధంగా అడుగుతుంది అన్నమాట. ఇది చూడండి, స్పెషల్ రిప్రజెంటేషన్ 37th అన్నమాట. డూ యూ క్లైమ్ బెనిఫిట్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేషన్. సో స్పెషల్ రిప్రజెంటేషన్ మీరు పొందాలనుకుంటున్నారా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అయితే అది ఎన్సీసీనా, సిపిపినా, లేకపోతే సిడిఐయా, ఎంఎస్పినా, హెచ్జీనా. హెచ్జీ అంటే హోమ్ గార్డ్ అనమాట, ఆ విధంగా, ఓకేనా. అది మీరు టిక్ మార్క్ ఇచ్చుకోవాలి. టిక్ మార్క్ ఏదైతే ఇస్తారో అది కంపల్సరీగా మీకు సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అనమాట. ఆ సర్టిఫికేట్ మీరు ఎప్పుడు పొందారు ఏంటి అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎన్సీసీ పెట్టుకున్న చూడండి, ఎన్సీసీలో మరి ఎన్సీసీ ఏ, ఎన్సీసీ బి, ఎన్సీసీ సి ఉంది. ఇక్కడ ఎస్ఆర్నో మీరు పెట్టుకొని ఆ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు పొందారో ఇక్కడ మెన్షన్ వేసుకోవాలన్నమాట. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి
ఫర్నిష్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ పేరెంట్ ఇఫ్ యువర్ క్లైమ్ స్పెషల్ రిప్రజెంటేషన్ అండర్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్. ఒకవేళ మీరు చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అయితే కనుక దానికి సంబంధించి మీరు రిప్రజెంటేషన్ పొందాలనుకుంటే, రిజర్వేషన్ పొందాలనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ మీ పేరెంట్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ మెన్షన్ చేసుకోవాలి. అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ అనమాట. మీ పేరెంట్ పోస్ట్ ఏంటి, తర్వాత మీ పేరెంట్ ఏ యూనిట్లో వర్క్ చేస్తున్నారు, అవి 3 మెన్షన్ చేసుకోవాలి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరెంట్ 28/11/2022కి ఇంకా వర్కింగ్లో ఉన్నారా, రిటైర్డా, లేకపోతే డైడా, ఇవి ఏదో ఒకటి మీరు ఆప్షన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి వర్తిస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ 40. సో 40 వచ్చేసి ఇదేంటంటే ఎవరైతే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటారో, ఓకేనా, వర్క్ చేసి వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఏదో ఒక క్రిమినల్స్ చేత కానీ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ద్వారా కానీ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడి వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలి రిటైర్డ్ అయిపోయింటే కనుక, ఓకేనా, సో అలాంటి వాళ్ళ సన్ కానీ లేకపోతే వాళ్ళ డాటర్ కానీ అప్లై చేసుకుంటే ఈ జాబ్కి, అలాంటి వాళ్ళు ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే సింపుల్గా మీ ఫాదర్ ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ క్రిమినల్స్ ద్వారా కొంచెం ఇబ్బంది పడి గాయపడి రిటైర్మెంట్ అయిపోయి ఉంటే, అంటే ఏమంటారు మెడికల్ లీవ్ తీసుకోవాలంటే, మెడికల్ ప్రకారంగా రిటైర్మెంట్ తీసుకోవాలంటే అప్పుడు మీరు ఈ రిజర్వేషన్ పొందొచ్చు అనమాట. డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ యువర్ పేరెంట్, మీ పేరెంట్ జాయినింగ్ డేటు, పోస్ట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, ఏ యూనిట్ వర్క్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ఈ 4th వచ్చేసి ఈజ్ యువర్ పేరెంట్ డెడ్ ఆర్ రిటైర్డ్ ఆన్ మెడికల్ ఇన్వాలిడేషన్ యాజ్ ఆన్ 28/11/2022. మీ పేరెంట్ చనిపోయారా లేకపోతే రిటైర్డ్ అయ్యారా, అంటే ఆ దెబ్బలు తగిలాయి కాబట్టి ఇంకా వర్క్ చేయలేడని చెప్పి ఏమైనా రిటైర్మెంట్ ఇచ్చారా, దానికి సంబంధించి ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కోటా అనమాట. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. సో అది నేను చూపిస్తాను, అది ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా దిస్ స్పెషల్ కేటగిరీ ఈజ్ సబ్ డివైడెడ్ ఇంటూ యాజ్ బిలో. కేటగిరీ ఏ అంటే ఎవరైతే ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధించారో వాళ్ళని కేటగిరీ ఏ అంటాం. అలాగే నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధించిన వాళ్ళని కేటగిరీ బి అంటాం. తర్వాత ఇక్కడ చూడండి, జోనల్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్. సో ఈ లెవెల్లో ఎవరైతే మెడల్స్ సాధించారో డిఫరెంట్ గేమ్స్లో, స్పోర్ట్స్లో, వాళ్ళని మనం కేటగిరీ సి అంటాం. సో ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. కేటగిరీ 1 ఇది ఇంటర్నేషనల్ లెవెల్, కేటగిరీ 2 నేషనల్ లెవెల్, కేటగిరీ 3 జోనల్ లెవెల్ అనమాట. ఈ విధంగా, ఓకేనా. సో దానికి సంబంధించి మీరు ఆ స్పోర్ట్స్ ఏంటి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ 1 ఎస్ఆర్ నో ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఆ స్పోర్ట్స్ మెన్షన్ చేయాలి. తర్వాత 42 వచ్చేసి ఇక్కడ హోమ్ గార్డ్ సంబంధించిన ఇది రిజర్వేషన్ అనమాట. హోమ్ గార్డ్ సంబంధించి, సో హోమ్ గార్డ్ సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ అనుకుంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద యూనిట్ ఇక్కడ ఇవ్వండి, జాయినింగ్ డేట్ ఇక్కడ ఇవ్వండి, తర్వాత ఎన్ని ఇయర్స్ పనిచేస్తారు ఇక్కడ ఇవ్వండి, నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 28/11/2020 నుంచి 28/11/2022 వరకు ఎన్ని రోజులు వర్క్ చేస్తారు ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంకా మీరు హోంగార్డ్కి వర్క్ చేస్తున్నారా, ఎప్పటికి ఇది 28/11/2022కి హోంగార్డ్ వర్క్ చేస్తున్నారా, ఎస్ అయితే నో అయితే నో ఇచ్చిన తర్వాత సేవ్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్పెషల్ రిప్రజెంటేటివ్ కూడా కంప్లీట్ అయిపోయింది, టిక్ మార్క్ వచ్చేసింది. నెక్స్ట్ 3rd అదర్ డీటెయిల్స్ అనమాట. క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మాకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ విచ్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ రైటింగ్ ఫైనల్ రిటర్న్ టెస్ట్. సో ఫైనల్ రిటర్న్ టెస్ట్ రాయడానికి మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి, అంటే ప్లేసెస్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ప్లేస్ ఇక్కడ, సెకండ్ ఇక్కడ, థర్డ్ ప్లేస్ ఇక్కడ ఇవ్వాలి మీరు. తర్వాత హ్యావ్ యూ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేస్ టిల్ టుడే. ఇప్పటి వరకు మీరు ఏమైనా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అయితే ఆ క్రిమినల్ కేసు సంబంధించి ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఆ క్రైమ్ నంబరు, ఇయర్, ఆ పోలీస్ స్టేషన్, డిస్టిక్, వర్ యూ అరెస్టెడ్ బై ద పోలీస్ ఇన్ దిస్ కేసు, నీకేమైనా అరెస్ట్ చేశారా ఆ కేసులో, ఈ విధంగా మీరు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా. తర్వాత లాస్ట్గా ఫర్నిష్ ద ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ ద కేసు, అంటే ఆ కేసు ఏ స్టేజ్లో ఉంది మెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎటువంటి క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతే జస్ట్ మీరు నో పెట్టచ్చు, ఇబ్బంది లేదు, నో పెట్టే సరిపోతుంది, ఏం అడగదు అనమాట. నెక్స్ట్
ఇక్కడ వచ్చేసి ఏంటంటే వర్ యూ అట్ ఎనీ టైమ్ ఎంప్లాయిడ్ అండ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్. ఇది ఒకవేళ మీరు స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఏదన్నా ఒక జాబ్లో జాయిన్ అయ్యి ఎప్పుడైనా డిస్మిస్ అయ్యారా? ఓకేనా, డిస్మిస్ ఏమైనా అయ్యారా? అది ట్రైనింగ్ పీరియడ్లో కావచ్చు, లేకపోతే ట్రైనింగ్ తర్వాత కావచ్చు, ఎప్పుడైనా సరే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా ఒక పోస్ట్లో జాయిన్ అయ్యి మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కానీ ట్రైనింగ్ తర్వాత కానీ ఏమైనా డిస్మిస్ అయ్యారా అంటే ఇక్కడ ఎస్, లేకపోతే నో. తర్వాత సేవ్ కూడా, సేవ్ క్లిక్ చేస్తే మనకు 3 అయిపోతాయి అనమాట. అదర్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనమాట, క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట, స్టేజ్ 1లో మనం ఇచ్చింటాం కదా, స్టేజ్ 1లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింటాం కదా, సో అవి ఇక్కడ మేము ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇండికేట్ ద యూనిట్స్ యూ ప్రిఫర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ద పోస్ట్. ఒకవేళ మీరు ఈవెంట్స్లో ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మీరు ఏ యూనిట్లో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఆ ప్రిఫరెన్స్ ఏంటి, యూనిట్ ప్రిఫరెన్స్ మీరు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో యూనిట్ ప్రిఫరెన్స్ ఇక్కడ మీరు చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ విధంగా, ఇది ఎస్సిటి పీసీ సివిల్ పోస్ట్కి అనమాట, మెన్ ఉమెన్. అలాగే మనము ఎస్సిటి పీసీ ఏపీఎస్పీకి మీరు యూనిట్ అనేది చూజ్ చేసుకోవాలి ప్రిఫరెన్స్ వైజ్గా. నెక్స్ట్ సేవ్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు 4 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5th అనమాట, స్టడీ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ స్టడీ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఆర్ యూ లోకల్ ఆర్ నాన్ లోకల్, నాన్ లోకల్ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏమన్నా డిడ్ యూ మైగ్రేట్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఏపీకి ఏమన్నా వచ్చారా, మైగ్రేట్ అయ్యారా, ఇక్కడ ఎస్ అయితే స్నో అయితే నో. తర్వాత మీరు లోకల్ స్టేటస్ పొందడానికి ప్రూఫ్ ఏంటి, రెగ్యులర్ స్టడీసా లేకపోతే రెసిడెన్షియల్ డీటెయిల్సా. సో కింద మనకి ఏంటంటే టు జస్టిఫై యువర్ క్లెయిమ్, అంటే ఈ లోకల్ క్యాండిడేట్ జస్టిఫై చేసుకోవాలనుకుంటే కనుక 7 years మీరు చదివి ఉండాలి. ఓకే, 4th నుంచి 10th క్లాస్ వరకు చూడండి, 4th to 10th క్లాస్. 4th క్లాస్ ఎక్కడ చదివారు, ఏ మంత్, ఏ ఇయర్లో, స్కూల్ పేరు ఏంటి, డిస్టిక్ ఏంటి. 5th క్లాస్ ఏ మంత్లో చదివారు, ఏ ఇయర్లో, స్కూల్ పేరు ఏంటి, డిస్టిక్ ఏంటి, మొత్తం మీరు మెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ స్టడీ డీటెయిల్స్ లేకపోతే మీ రెసిడెన్స్ డీటెయిల్స్ ఇవ్వచ్చు అనమాట. మీ రెసిడెన్స్ డీటెయిల్స్ అనమాట, అంటే మీరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. 4th క్లాస్ ఎక్కడ ఉన్నారు, ఏ అడ్రస్లో ఉన్నారు, ఆ డిస్టిక్ ఏంటి. 5th క్లాస్ ఏ అడ్రస్లో ఉన్నారు, ఆ డిస్టిక్ ఏంటి, ఇది కూడా ఇవ్వచ్చు మీరు లోకల్ ప్రూఫ్ కింద. ఓకే, ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు స్క్రోల్ చేస్తే కింద మనకు లాస్ట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్ కనిపిస్తుంది, ఇన్స్ట్రక్షన్ చదువుకోండి, సేవ్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు టోటల్గా 5 టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు అన్నీ రావాలన్నమాట. లాస్ట్గా ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసుకోండి. సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక మెసేజ్ చూపిస్తుంది. అంటే ఇంతకుముందు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఇక్కడ ఇవన్నీ కరెక్ట్గా మీరు ఎంటర్ చేసుకున్నాము అనిపిస్తే అప్పుడు మీరు ఇక్కడ ఓకే క్లిక్ చేసుకోండి. లేదు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్లో కానీ లేకపోతే పోస్ట్ ప్రిఫరెన్సెస్ కానీ మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే అప్పుడు ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎక్కడైతే మీకు డౌట్ ఉందో అది మీరు ఒకసారి మీరు అంటే రీచెక్ చేసుకోండి. సో రీచెకింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసుకొని అప్పుడు మీరు ఓకే క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. కింద మనకి డౌన్లోడ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసుకొని మీ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే, ఇంకేం ప్రాసెస్ ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ.